అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ప్రచారంలో భాగంగా మొంటాడ మండలం సంతపేట జంక్షన్ నుంచి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు. కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఎందుకంటే వారికి ఇబ్బందులు పాలు కాకూడదు. మనందరికీ సంతోషమే కదా. పెద్దవారికి 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తున్నారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులన్నీ మళ్లింపబడినాయి. చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం. సర్పంచ్ నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానల్స్ తోటి LED ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు. కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం, ప్రజల కోసం, మన భావి భారత ఆంధ్రుల కోసం, మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈరోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, క్యాలెండర్ లేదు. మీ క్యాలెండర్ కూడా వచ్చాడు, జాబ్ మాట దేవుడేరు, జాబ్స్ లేవు. మన ఇంట్లో పిల్లలకి మనం రోజు అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ, అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో కానీ, అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ 97%, 97% అటెండెన్స్ తోటి 25 మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు. బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు. ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈరోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పులు కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు
రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. ఎందుకంటే వారికి ఇబ్బందులు పాలు కాకూడదు. మనందరికీ సంతోషమే కదా. పెద్దవారికి 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తున్నారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచుల నిధులు చూస్తే మనం సర్పంచుల నిధులన్నీ మళ్లింపబడినాయి. చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం, సర్పంచుల నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానెల్స్ తోటి LED ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు. కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం, ప్రజల కోసం, మన భావి భారత ఆంధ్రుల కోసం, మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈరోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, క్యాలెండర్ లేదు. మీ క్యాలెండర్ కూడా వచ్చాడు, జాబ్ మాట దేవుడేరు, జాబ్స్ లేవు. మన ఇంట్లో పిల్లలకి మనం రోజు అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ, అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో కానీ, అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ 97% అటెండెన్స్ తోటి 25 మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డాను. బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు, ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈరోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు, అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పులు కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది.